నిన్న మనం $15,000 దాని గురించి మాట్లాడుకున్నాం కదా వీడియోలో. యాక్చువల్గా B1 B2 వీసా వాళ్ళకి దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. వీళ్ళైతే ప్రస్తుతానికి ఒక 2 కంట్రీల్ని దీంట్లో డిస్ప్లే చేశారు. మన ఇది ట్రావెల్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో దాంట్లో ఏంటంటే ఇండియా లేదు. సో మనం అందరం హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు. 100% అందులో డెఫినెట్గా ఇండియా ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మన ఇండియా నుంచి చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు ఉన్నాయి. తర్వాత బోల్డ్ అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇట్లాంటిది ఏదన్నా పెడితే మోరార్లెస్ వాళ్ళ కంట్రీకే నష్టం, మనకన్నా ఎక్కువ వాళ్ళకే నష్టం. మనం వెళ్లకుండా ఆగుతామేమో కానీ మనం రాకపోతే వాళ్ళకి రెవెన్యూ రాదు. చివరికి ఫ్లైట్లు ఖాళీ ఎదరగాల్సి వస్తుంది. H1 వాళ్ళు కూడా ఎంతమంది వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, F1 వాళ్ళు స్టూడెంట్స్. సో అంత ఈజీగా అయితే పెట్టరు. మలావి, జాంబియా ఈ 2 కంట్రీల నుంచి ఓవరాల్గా నాకు తెలిసి ఒక 2000 మెంబర్స్కి ఎఫెక్ట్ అవుతుంది ఇది. అదేదో పెద్ద ఒక 40-50 వేల మందికి ఎఫెక్ట్ అయినా అట్లీస్ట్ కొంచెం డబ్బన్న వచ్చేది యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్కి. 2,000 మందికి అంటే ఈ 2 కంట్రీల నుంచి వచ్చి ఎక్కువ అక్కడ ఉండిపోతున్నారు అని చెప్పేసి రాశారు. ఈ లింక్ కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చదువుకోండి. అయితే ఇక్కడ ఇది ఏం చెప్పారంటే వీళ్ళు టెంపరరీ ఫైనల్ రూల్ అండి. ఇది టెంపరరీ ఫైనల్ రూల్. బేసిక్ ఏంటంటే వీళ్ళు దేర్ మే బీ ఎ ఛాన్స్ టు యాడ్ సమ్ మోర్ కంట్రీస్.